రైట్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎస్సీ ఎస్టీలలో ఉప వర్గీకరణను సమర్థించింది కోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు ఇప్పుడు స్పష్టం చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కోసం ఈ వర్గీకరణ పనిచేస్తోంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. రైట్, ప్రెసెంట్ మనం చూస్తున్నాము కోర్టు తీర్పుపై ఇటు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా అసలు స్వతంత్ర ఫలాలనేటువంటి ఇంతవరకు మాదిగలకు కానీ మాదిగ ఉపకులాలకు కానీ అందలేదు. స్వతంత్ర ఫలాలు అనేటువంటి అంబేద్కర్ ఆశించిన రీతిలో ఇవాళ ఈ జడ్జిమెంట్ వల్ల అమలు కాబోతా ఉన్నాయి. ఈ జడ్జిమెంట్ అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్. ఇది మాదిగల విజయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గత 25 సంవత్సరాల నుంచి అలుపెరుగని పోరాటం, మాదిగలంతా పోరాటం చేసిన ఫలితమే ఇవాళ విజయంగా ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. ఇది మాదిగల విజయం అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, వెంటనే ఇక్కడ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇది అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. అమల్లోకి తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 2004లో 2000 సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇది అమల్లోకి తెచ్చారు. అమల్లోకి తెచ్చిన తర్వాత 2004లో ఆ తెచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ చట్టాన్ని కొట్టేశారు. అప్పటి నుంచి అంటే 20 సంవత్సరాలు మళ్ళీ దీంట్లో కూడా నష్టం జరిగింది. 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో మాదిగలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ యొక్క జడ్జిమెంట్ వల్ల సుప్రీంకోర్టు యొక్క జడ్జిలకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు మా జాతి పక్షాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇది హృదయపూర్వకంగా ఈ జడ్జిమెంట్ ను స్వాగతిస్తా ఉన్నా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే మోత్కుపల్లి నరసింహులు గారు, ప్రెసెంట్ మనం చూస్తే ఇటు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చినా వర్గీకరణ ఎలా జరగాలి అనేది అయితే ఇంకా చెప్పలేదు. అయితే వర్గీకరణ ఎలా ఉంటే అందరికీ కూడా ఆనందయోగంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? పాపులేషన్ తగ్గట్టుగా ఎవరికి అన్యాయం మాలోళ్ళకు కూడా అన్యాయం జరగదు, మాదిగోళ్ళకు కూడా అన్యాయం జరగదు, ఎవరికి కూడా అన్యాయం జరగదు. పాపులేషన్ ప్రకారంగా ఎంత పాపులేషన్ నిష్పత్తి ఎంత ఉంటే ఆ శాతం ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది మొదటి వచ్చేస్తున్నటువంటి పోరాటం. తప్పకుండా ఆ బేసిస్ మీదనే జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బేసిస్ మీదనే జరుగుతుందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అయితే ప్రెసెంట్ ఏ స్టేట్స్ అంటే రాష్ట్రాల వారీగా ఇటు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారా? అంటే ఏ రాష్ట్రానికి తగ్గట్టు వాళ్ళకి కంప్లీట్ ఏ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. ఎందుకంటే ఆ రాష్ట్రాలకు తెలుసు ఏ కులం ఎట్లా ఉంది, వర్గీకరణ చేయాలంటే ఎట్లా చేయాలనో వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత రాష్ట్ర గవర్నమెంట్లకే ఇచ్చింది కాబట్టి వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అందరికీ సమన్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి.